తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాకినాడలోని సుందరయ్య భవన్లో సీతారాం ఏచూరికి పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జీ, కెఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నాటి పీఎం ఇందిరాగాంధీని సైతం నిలబెట్టి ప్రశ్నించారని తెలియజేశారు. కమిటీ సీతారాం ఏచూరి గారు మరణించారని తెలియజేయడానికి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన చనిపోయినటువంటి లోటు మేము పూడ్చుకోగలిగేది కాదు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అని ఆవంశ సోమసుందర్ గారు అన్నారు. అది చెప్పుకోవడానికి, రాసుకోవడానికి, ఉత్తేజం కలిగించడానికి ఉపయోగపడేది తప్ప సీతారాం లాంటి ఒక కార్యకర్త నాయకుడిని, ఒక గొప్ప రాజకీయ నాయకుడిని ఆయన తిరిగి సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. మా పార్టీకి వరకు ఇది ఎప్పటికీ నష్టమే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నివాసి అయిన ఆ రకంగా ఈ జిల్లా వాసులందరికీ గర్వకారణం. ఆయన ఆంధ్రుడు, తెలుగువాడు, ఆ రకంగా ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం. ఉన్నత స్థాయి మేధావుల కుటుంబంలో జన్మించారు. ఆయన మేనమామ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా చేశారు. మరొక మేనమామ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కందా అప్పారావు గారు. తల్లి తండ్రి అంటే తాతగారు బ్రిటిష్ హయాంలోనే మద్రాసులో జడ్జిగా పనిచేశారు. సీతారాం ఏచూరి ఐఏఎస్ కాదు కానీ అంతకంటే ఎక్కువ. ఆయన ఎకనామిక్స్లో పిహెచ్డీ చేశారు. గోల్డ్ మెడలిస్ట్ ఆయన గొప్ప మేధావి, మీ అందరికీ తెలిసిందే. ఆయన 1974లో ఆయన విద్యార్థి ఉద్యమం ద్వారా ప్రవేశించారు. ఎస్ఎఫ్ఐకి అఖిల భారత అధ్యక్షుడిగా చేశారు. ఆ టైంలోనే ఆ తరువాత 1975లో సిపిఎంలో ప్రవేశించారు. సీతారాం ఏచూరి గొప్ప మేధావి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళం, రష్యన్ లాంగ్వేజు, బెంగాలీ, ఒరిస్సా ఈ అన్ని భాషల్లో ఆయన చాలా సులభంగా మాట్లాడతారు. అఖిల భారత కార్యదర్శి కాకముందు సిపిఎంలో ఆయన బాధ్యత ఏంటంటే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్. పార్టీ తరపున వివిధ దేశాలు పర్యటించడం, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అనేటువంటిది ఆయన బాధ్యత. సులభంగా అనేక భాషలు మాట్లాడగలగడం అనే శక్తి ఉన్న రీత్యా ఆయన అనేక దేశాలు పర్యటించేవారు. రాజ్యసభలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపన్యాసాన్ని అమెండ్ చేస్తూ మార్పు చేయాలని చెప్పి సవరణలు ప్రవేశపెట్టారు. గత 75 సంవత్సరాల్లో ఇలాగ 4 సార్లు మాత్రమే జరిగింది. అందులో సీతారాం ఏచూరి కూడా ఆ రకంగా ప్రణబ్ ముఖర్జీ ఉపన్యాసాన్ని సవరణలు ప్రతిపాదించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపన్యాసాన్ని సవరణలు ప్రతిపాదించడం సులభమైనటువంటి విషయం ఏం కాదు. చివరిగా మేము చెప్పుకోగలిగింది ఏంటి, ఈ జిల్లాతో ఆయనకి చాలా గొప్ప అనుభవం ఉంది. మాకు కూడా అలాంటి అనుభవం ఉంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం ఆయన వచ్చారు. ఆయన కృషిని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం, మహిళల భద్రత కోసం మహిళా కమిషన్ ఎల్లవేళలా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పేర్కొన్నారు. కడప ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమమైన రాష్ట్రీయ 7వ పోషణ్ కార్యక్రమం జైళ్లలో నిర్వహించడం జరుగుతోందన్నారు. కడప మహిళా ప్రిజన్స్ లో పోషకాహారం ఖచ్చితం చేస్తూ చట్టం చేయడం జరిగిందన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆరోగ్యం కూడా అత్యంత ప్రాధాన్యమైన అంశమని అన్నారు. కడప జైలు నందు ఉమెన్ ప్రిజనర్స్ని ఈరోజు విజిట్ చేయుటకు, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అయినటువంటి పోషణ్ మా రాష్ట్రీయ 7th పోషణ్ మా కార్యక్రమాన్ని జైలు నందు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా రాష్ట్రీయ పోషణ్ మా చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా 2 సంవత్సరాల క్రితం కడపలో చేసుకున్నాం, లాస్ట్ ఇయర్ కర్నూలులో చేసాం. ఈసారి రాయలసీమ జిల్లాలో 2 జిల్లాల్లోనూ కూడా పోషణ్ మా చేయడం జరుగుతుంది. నిన్న కర్నూలులో కూడా పోషణ్ మా నిర్వహించాము. ఈరోజు ముఖ్యంగా జైల్లో ప్రిజన్స్ కోసమే ముఖ్యంగా ఎందుకు పెట్టామంటే, జైల్లో ఉన్న మహిళా ఖైదీలు ఎటువంటి సౌకర్యాలు పొందుతున్నారు, వారికి బలవంతకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారా లేదా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా, వారికి పోషకాహార విలువల గురించి, పోషకాహార ఆవశ్యకత గురించి తెలుసా తెలీదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా వారికి తప్పకుండా వారికి అందించే ఆహారంలో కూడా
మహిళలకి పోషకాహారము ఖచ్చితంగా అందించాలని తెలియజేస్తూ అక్కడున్న మహిళలకు ముఖ్యంగా ఏదైతే ఐ చెకప్స్ అదేవిధంగా గైనిక్ పరీక్షలు కూడా నిర్వహించే విధంగా మెడికల్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే సో ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 చోట్ల పోషణ్ మా నిర్వహించడం జరుగుతుంది. 1 కర్నూలు, 2 కడప, అదేవిధంగా 3 రాజమండ్రి జైలు. సో ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మహిళా కమిషన్. అదేవిధంగా జైల్స్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే జైలుకు వెళ్ళిన తర్వాత మరి బయట ఉన్న మహిళలకు బయట ఉన్న సమస్యలను ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. మరి ప్రిజన్లో సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నటువంటి ఉమెన్ కానీ ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ప్రొఫార్మా ఇన్స్పెక్షన్స్ కూడా పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జైలు, ఉమెన్ ఉన్న ప్రతి జైలును కూడా విజిట్ చేస్తాం. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లోపల వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, ఇలాంటివన్నీ పాటిస్తున్నారా లేదా, ఎంత గదులు ఏ విధంగా ఉన్నాయి అంటే వారికి విశాలమైన గదులు ఉన్నాయా లేదా, వీటన్నింటినీ కూడా మానసిక పరిస్థితి కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఖైదీలుగా ఉన్నవారు ఖచ్చితంగా వారి మానసిక పరిస్థితి కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారు మార్పు చెంది బయటకు వచ్చే విధంగా చేయాలన్నదే మహిళా కమిషన్ ఉద్దేశం. అదేవిధంగా వారిలో కూడా మార్పు వచ్చేలాగా వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా జైల్లో కండక్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ కార్యక్రమాలే కాకుండా రాష్ట్రంలో మహిళా సాధికారత కోసము, మహిళల యొక్క రక్షణ భద్రత కోసం మహిళా కమిషన్ ఎల్లవేళలా పనిచేస్తోంది. ప్రతి బాధిత మహిళకు అండగా నిలబడుతోంది. మహిళా సాధికారత అన్నది సమాజంలో నిజంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చినప్పుడు, ప్రతి మహిళను మరి వారి సొంత బిడ్డగా చూసినప్పుడే ఖచ్చితంగా మరి మన ఇంట్లో బిడ్డలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసే విషయంలో వేగంగా పనిచేయాలని సీఎం సూచన. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి, 4 పరిస్థితి విషమం. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.